ఆవిడే మానవత్వాన్ని చాటుకున్న సాఫ్ట్వేర్ మహి. ఎక్కడ 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 అదిగో వచ్చేసాడమ్మా. బాబు ఏంటి తడిపట్టు? ఇవాళ మీ పర్మిషన్ లేకుండా పని చేశాను. ఏంటి? మీకు మన సంబరాలు రాంబాబు తెలుసుగా? అవును పాపం రాత్రి చనిపోయారు. అవును, ఆఫీస్కి ఎందుకు చూసాం, డెడ్ బాడీ అక్కడే పడి. అయ్యి ఎవ్వరూ పట్టించుకోవట్లా. పోలీసులతో మున్సిపాలిటీ వాళ్ళతో అబ్జెక్ట్ అవుతున్నారు. చాలా బాధేస్తుంది. అరే మన కాలనీలో ఎంతమందికి ఎన్ని పనులు చేసి పెట్టలేదు. మనకు మాత్రం అందుకే ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా కూడా ముందు అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసి 2 రోజులు నేనే చేసేస్తున్నాను. వెరీ గుడ్, చాలా మంచి పని చేసావు. అలాగే ఇవాళ మీ అమ్మ తిథి. ఈ రోజు ఎంత మంచి పని చేస్తే ఇంకా అంటాడేటమ్మా. అది అనాథ ప్రేతానికి దహన సంస్కారాలు చేసిన సాఫ్ట్వేర్ మహి. గ్రేట్ భగవంతుడు. మానవత్వాన్ని చాటుకున్న సాఫ్ట్వేర్ మహి. మధు, ఇట్స్ టూ మచ్. నో టూ మచ్. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ అన్ని సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. బాబాయ్ మార్నింగ్ నుంచి మన ఆఫీస్కి ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి. ఫేస్బుక్ నుంచి ఈ లైక్స్ ఉన్నాయా? మహి, నీ ఫోటో ఎవరు తీసాడో కానీ నీ ఫేస్ కన్నా కూడా ఆ మచ్చనే బాగా ఎక్స్పోజ్ చేశాడు. బాబాయ్ ఇట్స్ జస్ట్ నథింగ్ బట్ ఇట్స్ బ్యూటీ స్పాట్. అంకుల్ యాజ్ ఎ ఫాదర్ గా మీరు ఎంజాయ్ చేయాలి, మీరు ఎంజాయ్ చేయాలి. క్లాప్. బాబాయ్ మళ్ళీ మన టీమ్ యాజ్ ఎ టీమ్ లీడర్ గా నువ్వు ఎంజాయ్ చేయాలి, నువ్వు ఎంజాయ్ చేయాలి. క్లాప్. మళ్ళీ లాంటి హాస్పిటల్ దేనికి మధు, మహిళని వదిలే. తడి బట్టలతో ఎక్కువసేపు ఉంటే రొంప జలుబు పట్టి పీడిస్తాయి. వదిలే. మధు, చూసావా సార్కి నా హెల్త్ అంటే ఎంత ఇంట్రెస్ట్. ఓకే సార్, నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. చేసుకో చేసుకో. అంతా వాడితేనమ్మా, నాకు అసలు సంబంధమే లేదు. హనుమంతరావు గారు, నేను సంబరాల రాంబాబు మాట్లాడాలండి. అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా చిన్న పెద్ద ఎవరు ఏ సాయం అడిగినా లేదనకుండా కాదనకుండా చేసేవాడు. లోపు తెరిచి ఇంత కావాలి అని చెప్పి అడిగేవాడు. నేను ఎంత ఇస్తే అంతే తీసుకునేవాడు. అందుకే నేను అతన్ని సంబరాల రాంబాబు అని పిలుచుకునేవాడు. భార్యా పిల్లలు లేదమ్మా. ఎక్కడి నుంచి వచ్చాడో, ఎప్పుడు వచ్చాడో, ఎట్లా వచ్చాడో, అతని ఊరేంటో, పేరేంటో నాకే కాదు, నాలుగులో కూడా ఎవరికి తెలియదు. మధు, ఒక అనాథ ప్రేతానికి దహన సంస్కారాలు చేశాడు. బాబాయ్ జస్ట్ a minute. అనాథ ప్రేత దహన సంస్కారే కోటి యజ్ఞ ఫలం లభేత్. ఈ అనాథ ప్రేతాలకి వాటికి దహన సంస్కారాలు చేస్తే కోటి యజ్ఞాలు ఫలితమంట. నిన్నే గుళ్ళో స్వామిజీ గారు చెప్పారు. ఆహా, అమ్మా గుళ్ళో ప్రవచనాలు కూడా పెడుతున్నావు తల్లి ఈ మధ్య. ఓ వెరీ గుడ్. మధు, మహికి మన కంపెనీలో ఎంత శాలరీ నెలకి? 1.5 lakh. జస్ట్ 1.5 lakh. కానీ మహి ఒక మాట ఆలోచించి మహి గురించి ఒక మాట ఆలోచించి మధు, ఇప్పుడు ఈ 1.5 లక్ష జీతం కోసం ఇక్కడ ఈ ఉద్యోగం చేసే కంటే కూడా హాయిగా ఎక్కడెక్కడ అనాథ ప్రాంతాలు ఉన్నాయో, దిక్కులేని శవాలు ఉన్నాయో, కుళ్ళిపోయిన శవాలు ఉన్నాయో వాటిని ఎత్తుక్కుంటూ వాటికి అంత్యక్రియలు చేస్తుంటే కోటి యజ్ఞాల ఫలితం లభిస్తుంది కదా. బాబాయ్ మరీ డ్యామేజింగ్ గా మాట్లాడుతున్నావు. లేకపోతే ఏంటమ్మా, వాట్ దిస్ నాన్సెన్స్? అరే రే రే రే, అతని ఏజ్ ఏంటి, అతను చేసే జాబ్ ఏంటి, అతని ప్రొఫైల్ ఏంటి, అతని శాలరీ ఏంటి, అతను ఎలా ఉండాలి? ఎర్న్ అండ్ ఎంజాయ్, ఎర్న్ అండ్ ఎంజాయ్. బాగా డబ్బులు సంపాదించాలి, ఖర్చు పట్టాలి, ఏదో తనకు చేతనంత సాయం చేయాలి. అంతేగాని ఈయన ఈ నాన్సెన్స్ ఏంటమ్మా?
ఇగో ఇలాంటి పనులు ఉన్నాయి చూసావా, ఎవరు చేయాలంటే ఇదిగో ఈ భగవంతరావు గారు అంటున్నారు చూడు, ఇలాంటి వాళ్ళు ఏది రిటైర్ అయిపోయి బోరుకు వచ్చి ఇంట్లో కూర్చొని ఉంటున్నారే, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు చేయాలి ఆ పనులు. ఏం భగవంతరావు గారు? బాగా చెప్పారయ్యా, కానీ మా ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఎవరిదన్నా చావు వార్త మా చెవిని పడగానే మాకు మా చావు భయం గుర్తుకొస్తుంది, కాళ్ళు చేతులు ఉంది. లేకపోతే ఆ సంబరాల రాంబాబుకి నేను అంత్యక్రియలు చేస్తుండేవాడిని. అయినా తలకి కొరివి పెట్టించుకునే వయసే కానీ కొరివి పెట్టే వయసు కాదు. భార్గవ్ గారు, మంచి పని చేయడానికి కావాల్సింది వయసు కాదు, మనసు. అంకుల్, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ చెప్పినట్లు చెప్పారు. ఏంటి, నేను లేని టైంలో జోకులు వేసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? నీ గురించే బాబు. ఆ? ఏంటిది? ఇవాళ మా అమ్మ చనిపోయిన రోజు. మా అమ్మకి స్వీట్ అంటే చాలా ఇష్టం. స్వీట్ చాలా బాగుందయ్యా. థ్యాంక్ యూ సార్. ఇదిగో బాబు, ఆ మీల్స్ ప్యాకెట్ సంగతి ఏం చేశారు? ఆర్డర్ ఇచ్చాను నాన్న, వెళ్ళే దారిలో తీసుకుని వెళ్ళటమే. ఓకే, అయితే ఈ లోపు నేను రెడీ అవుతాను. అలాగే. అయ్యా భార్గవ్ గారు, వస్తా. అమ్మా, ఎక్కడికి వెళ్తున్నారు? చెప్పాగా మధు, ఇవాళ అమ్మ చనిపోయిన రోజు. ఓ, ప్రతి సంవత్సరం ఈ రోజున ఈ ఫుట్పాత్ల మీద, రైల్వే స్టేషన్ దగ్గర, గుళ్ళ దగ్గర ఉంటారే బెగ్గర్స్. బెగ్గర్స్ అడుక్కునేవాళ్ళు, కానీ వాళ్ళు గుడి బయట అడుక్కుంటారు, మనం గుడిలో అడుక్కుంటాం. మహి, జస్ట్ ప్రాజెక్ట్లో ప్రాబ్లం. ప్రాజెక్ట్లో ప్రాబ్లమా? మరొకసారి ఉన్నారు కదా. నేను బాబాయ్ చాలాసార్లు ట్రై చేశాను. What's the problem? Problem solved. డాడీకి మన విషయం చెప్పాను. ఎలా ఉన్నారు? భయపడ్డా. ఓకే అండి. కాకపోతే చిన్న ప్రాబ్లం. డాడీ ట్రెడిషనల్ మ్యారేజ్ లైక్ చేస్తున్నాను. ఓకే, అలాగే చేద్దాం. ప్రాబ్లం సాల్వ్. ప్రాబ్లం సాల్వ్. బాబాయ్, Mahi is too sharp. మహి టూ షార్. మధు, సిస్టంలో కానీ ప్రాజెక్ట్లో కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, సాల్వ్ చేసుకోవటం చాలా తేలిక, చేయటానికి అవకాశం ఉంటుంది. ఈ మహి కాకపోతే భువి, భువి కాకపోతే రవి, రవి కాకపోతే సమెక్స్ ఎవరో ఒకళ్ళు సాల్వ్ చేసి పెడతారు. కానీ మధు, లైఫ్ సిస్టంలో మాత్రం ఒక్కసారి ప్రాబ్లం క్రియేట్ చేసుకున్నామని సాల్వ్ చేసుకోవటం చాలా కష్టం అవుతుంది. ఏంటి బాబాయ్ ఇండైరెక్ట్గా కొడుతున్నా? అయితే డైరెక్ట్గా చెప్తాను విను. నువ్వు మహిని ఇష్టపడుతున్నావు, లవ్ మహికి నువ్వంటే ఇష్టం, లవ్. మీ ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నావు. డాడీ కూడా ఓకే అన్నారు. డాడీ కూడా ఓకే అన్నారు. కానీ మధు, నేను మీ నాన్న తమ్ముణ్ణి, ఈ భార్గవ, నేను ఓకే అంటేనే మీ నాన్న ఓకే అన్నదానికి వాల్యూ ఉంటుంది. నేను ఓకే అందాం అనుకున్నా, కానీ అసలు ఏంటి బాబాయ్ నీ డౌట్? బివేర్ ఆఫ్ హ్యుమానిటీ. ఈ మానవత్వం, మంచితనం అనే ఉన్నాయి చూసావా,
చాలా ప్రమాదకరమైనవి. ఒక లెవెల్ వరకే ఉండాలి అవి. ఆ లెవెల్ దాటితే వాటంత విధ్వంసకరమైనవి, నాశనం చేసేవి ఇంకోటి ఉండవు. చూడు మధు, ఎందుకో ఈ మహితో నీ లైఫ్ జర్నీ అంత సేఫ్గా సాగుతుంది అని మాత్రం నాకు అనిపించటం లేదు. నా 6 సెన్స్ ఎక్కడో సంథింగ్ రాంగ్. నవజీవన మార్గమునా నవజీవన మార్గమునా. అయ్యా కూర్చోండి బాబయ్యా, ధర్మం చేయండి అయ్యా. కళ్ళు లేని కబోది బాబయ్యా, ధర్మం చేయండి అయ్యా. అయ్యా కూర్చోండి బాబయ్యా, ధర్మం చేయండి బాబు. అయ్యా కళ్ళు లేని కబోది బాబయ్యా, ధర్మం చేయండి అయ్యా. నడిపించున్నావా నడి ధర్మప్రభుడు వాడు చల్లగా ఉండాలి. నడిపించున్నావా నవజీవన మార్గమునా నా జన్మ తరింప. బాబా గుడ్డాని బాబా అయ్యా రాములారు బొమ్మ. బాబు కళ్ళు లేని కబోదులుగా బాబయ్య. రాముడికి ఏసైకి తేడా తెలియదు నాకు. ఇద్దరు ఒకటే. కళ్ళు నోకే బాబు తేడాలన్నీ. అయ్యా ధర్మప్రభులు చల్లగా ఉండాలి మీరు. నడిపించున్నావా నవజీవన మార్గమునా. బాబా ఏసై ఆడలేడు. రామయ్య మాటలే ఏసయ్య, ఏసయ్య మాటలే రామయ్య. రామయ్య ఏసయ్య, ఏసయ్య రామయ్య. ఇప్పుడు చెప్పు బాబు గుడ్డోళ్ళు ఎవరా? ఈ డబ్బులు నా ఇంటికే సరిపోతాయి. అది పలావా నా ఇంటికి ఇచ్చినాడు, పాలావుకి పోతాడా? ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు? ఏం చెప్పాను నీకు? ఈ రోడ్లో వాటిలో కనపడతా చెప్పాను కదా. మరి ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు? ఆ కళ్ళది కళ్ళది రావునమ్మా, రావునమ్మా నువ్వు ఏడున్నావా? అనుమానం లేదు. రాములమ్మ ఏడు ఉందంటే ఆ బాబు కూడా ఏడే ఉండి ఉంటాడు. అమ్మమ్మమ్మ ఏం వదలకూడదు, పట్టుకోవాలా? రాములమ్మా నడిపించున్నావా నడి సముద్రమున దేవా జీవన మార్గమునా నా జన్మ తొలగింప. బాబా కళ్ళేని కబోదులు బాబయ్యా, ధర్మశ్రేణయ్యా, ముగ్గాని మా దగ్గర మీరు వేసారంటా? ఎన్నిసార్లు చెప్పాలండి? ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు అయినా పర్వాలేదు, తమ ఇష్టం చెప్పండి. పర్వాలేదు. ఏం చెప్పాను నీకు? ఏం చెప్పారా? నీ అమ్మ బేవలసిన నేను అన్న పూర్తి మాట్లాడలే. మ్యాటర్ చెప్పు. విదేశాల నుంచి చాలా పెద్ద పెద్ద వాళ్ళంతా ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళ మన వాళ్ళు, మన నాయకులు, ఏ రాజకీయ నాయకులు. బాబా
ఇక్కడ పెట్టుబడి పెట్టండి బాబు, వ్యాపారాలు చేసుకోండి బాబు, బాగా లాభాలు సంపాదించండి బాబు, మా జనాలు బాగా నోకండి బాబు, ఆ నూకిన దాంట్లో మా చెత్త ముట్టేయండి బాబు. ముష్టి కాదు అంటే కమిషన్ అంటారు. దాన్ని మేము ముట్టి అంటాం కదా, అది ముట్టేగా. చెప్పాడు ఏం చెప్పాను నీకు? అది చూద్దాం బాబు. ఆ విదేశాల నుంచి వచ్చిన పెద్ద పెద్ద వాళ్ళంతా ఈ ఏరియాలోనే ఉంటారు. వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళేదాకా మామూలు ముట్టోళ్ళు అంటే మేము వాళ్ళ కంట పడకూడదు, అట్టా కంటపడ్డారంటే బొక్కలు అమ్ముతాం అని చెప్పారండి. నా కొడక బాగానే ఉందా మెమరీ పవర్? సరే కానీ పద. ఏదో ఏదో ఇదెక్కడికి ఇదెక్కడికి అటు అటు పదా పదా. పోలీసు బాబు మనిషికి తెలియదా బాబు? వెళ్ళింది. కాస్త వయసు ఎక్కువైనా మనిషి పట్టలాడిపోతుంది మాట్లాడాలి. అవన్నీ చేస్తానే. మా ఆఫీసర్ అందరూ ఉన్నారు. అటు సార్. అరే బాబు, ఇక్కడ ఎవరు లేదుగా. ఫారెన్ నుంచి పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు కదా అన్న, అందుకని ఇక్కడ వాళ్ళందరూ తరిమేసినట్టున్నారు. ఓ పని చేయండి, మీరు అటువైపు వెళ్ళండి, నేను వెళ్ళి ఇచ్చేసి వస్తాను. అబ్బాబే అనుమానం లేదు. నేను అప్పుడే అనుకున్నా రామరామ ఏడుందంటే ఆ బాబు వాడు ఏడే ఉండి ఉంటాడని. బాబు పేరు భగవంతరావు. భగవంతరావు బాబు, చిక్కినట్టు చిక్కి తప్పించుకుపోయాడే. ఇప్పుడు ఎట్టా చూస్తా, ఎక్కడ తప్పించుకుంటాడు? పట్టుకుంటాడుగా, పట్టుకుంటాడా? నువ్వు రాత్రి ఎవరు చూడలేదు? ఎందుకు వచ్చావు? రాత్రి నాకే డబ్బులు కాసుగాడు చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నాడు. నువ్వు సీతాన్ని ఇబ్బంది పడతాడేమని ఒక కాసేపు పోవడం వచ్చాను. ఇందాక నేను కూడా చూసేవాడిని. వాడు ఇటే వస్తున్నట్టున్నాడు. నువ్వు కదా నువ్వు డబ్బులమ్మా త్వరగా అది ఎక్కువైంది. ఎవరు కావాల్సిన వాళ్ళ అడ్రస్ మర్చిపోయింది కదా, కనుక్కుందామని వచ్చింది. ముందు ఆ ఫోన్ సంగతి ఒక్క నిమిషం. మధు నీకోసం షాపింగ్ మాల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. తొందరగా వచ్చి మధు నాన్న వచ్చే వారం
మధు వాళ్ళ నాన్నగారు పురోహితుని తీసుకొని మన ఇంటికి వస్తున్నారు. వేరే విషయం మాట్లాడతాను కదా. ఆ, మధు నా కోసం వెయిట్ చేస్తుంది. నేను వెళ్ళరా? వద్దు, పరిగెత్తు. వచ్చేవారా మధు వాళ్ళ నాన్నగారు పురోహితుని తీసుకొని మన ఇంటికి వస్తున్నారు నాన్న. నాన్నా? బాబు వస్తున్నా. నాన్నా? వచ్చేసారా? మధు వాళ్ళు వచ్చే టైం అయింది. వాళ్ళు వచ్చేలోపు చిన్న ప్రాజెక్ట్ వర్క్ ఉంది, అది ఫినిష్ చేసుకుంటారు. బాబు, మధు వాళ్ళ నాన్నగారు వస్తున్నారు కదా, ఈ లోపు ఈ సెటప్ ఏమైనా మార్పుదామా, ఇలాగే ఉంచుదామా? ఎందుకు నాన్న, మనం ఎలా ఉన్నామో అలాగే కనిపిస్తాం. అంతేనా? ఓకే. అంకుల్ అది ఎక్కడ పెట్టుకుంటారు? దీని మీద పెట్టించమ్మా. అక్కడ పెట్టేసి. ఏంటమ్మా ఇవి? ఫ్రూట్స్. ఫ్రూట్స్ అని నాకు తెలుసమ్మా, ఇన్నేంటని. డాడీకి ఇలాంటి ఫార్మాలిటీస్ ఎక్కువ. అది సరే, నాన్న ఇంకా రాలేదా? రాలేదమ్మా. అదేంటి, నేను బాబాయ్ పురోహితులు కృష్ణశాస్త్రి గారిని తీసుకొని ముందు వెళ్ళిపోతాను, నువ్వు వెనకాల ఫ్రూట్స్ తీసుకొని రా అన్నారు. అమ్మా, ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయిందేమో, వస్తారులే. వస్తారులేమ్మా, కంగారు పడబాక. మీ నాన్నగారికి ఫోన్ చేయి. This number is presently not reachable. Please try later. మీరు డైల్ చేసిన నెట్వర్క్ కవరేజ్ ప్రాంతానికి వెలువడుతుంది. దయచేసి కొంత సమయం తర్వాత ప్రయత్నించండి. ఏదో అయిపోయింది. వస్తారులేమ్మా, ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయిందేమో. వచ్చేస్తారులే. అరే మహి, డాడీ ఇక్కడికి రావడానికి, మహిన్ చూడటానికి పురోహితుల కృష్ణశాస్త్రి గారు ఒక టైం ఫిక్స్ చేశారు. డాడీ ఆ టైంకి ఇక్కడికి రావాలి, మహిన్ చూడాలి. టైం ఏమైపోతుంది, నాకు ఎందుకు భయంగా ఉండదు. మధు, మధు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? సెకండ్ నెంబర్ ఉంటుంది కదా, దానికి చెయ్యి. This number is presently not reachable. Please try later. మీరు డైల్ చేసిన నెట్వర్క్ కవరేజ్ ప్రాంతానికి వెలువడుతుంది. దయచేసి కొంత సమయం తర్వాత ప్రయత్నించండి. ఆప్షన్ ద్వారా డైల్ చేయాల్సిన నెంబర్ నెట్వర్క్ కవరేజ్ సంథింగ్ హస్ హ్యాపెండ్. ఏదో జరిగింది. కంగారు పడుతున్నా, కంగారు పడబాక. నాకు ఎందుకో భయంగా ఉంది. మర్చిపోయా, మీ నాన్నను మీ బాబాయ్ కలిసే ఉన్నారన్నావుగా, మీ బాబాయ్కి ఫోన్ చేయి. లేదు అంకుల్. వస్తారులేమ్మా, ఒక నిమిషం అటు ఇటుగా. ఏంటి మధు ఇది? ఏదో జరిగింది. ఏదో జరుగుతుంది. కనెక్ట్ అవ్వట్లేదు. కూల్ 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 కూల్. మధు, అదిగో వచ్చేసానమ్మా. నమస్కారం భార్గవ్ గారు. హాయ్ సార్. అరే అరే అరే, ఏంటమ్మా, ఎందుకు ఆ ఏడుపు? ఏంటి బాబాయ్, ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? అరే, నేను అక్కడ కార్ పార్క్ చేసుకుంటున్నాను, నువ్వు రింగ్ మీద రింగ్ ఇస్తున్నావు. ఎటు వచ్చేసా కదా, అందుకని నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అయ్యా, మీరు రాలేదని అమ్మాయి ఒకటే కంగారు పడిపోతున్నారు, మమ్మల్ని కంగారు పెడుతున్నది. అవును, మీరు ఒక్కళ్ళే వచ్చారే, మీ అన్నయ్య గారేది? బాబాయ్ నానేది? ఆ, నాన్న చెప్తాను, మనం ఇంటికి వెళ్దాం రామ్మా. ఇంటికి వెళ్తాం ఏంటి బాబాయ్? ఇంటికి వెళ్దాం రామ్మా. ఇంటికి వెళ్తాం ఏంటి బాబాయ్? నాన్న రావాలి కదా. అన్ని తర్వాత చెప్తాను, నువ్వు వచ్చేసేయి. అదేంటి బాబాయ్, నాన్న రావాలి కదా. మీ నాన్న రారమ్మా. రా. రాకపోవటం ఏంటి సార్? వాట్ హ్యాపెన్? రారు. రామ్మా, రా. ఏంటి బాబాయ్, నాన్న రాకపోతే ఏంటి? ఏం జరిగింది సార్? వాట్ హ్యాపెన్? రాకపోవటం చెప్పు ఏంటి? బాబాయ్, what the reason? నువ్వు రా. ఓ భగవంతరావు గారు, భార్గవ్ గారు, ఏంటండి మీరు మాట్లాడేది? అరే, ఇక్కడ ఉండాల్సిన అమ్మాయిని ఏమన్నా ఇంటికి వెళ్దాం పదా అని అంటున్నారు. ఇక్కడికి రావాల్సిన వాళ్ళ నాన్నగారిని ఏమన్నా రావటానికి వీలు లేదు, రారు అని చెప్పి చెబుతున్నారు.
ఏంటండి మీరు మాట్లాడేది? నాకేం అర్థం కావట్లేదు. అర్థమయ్యేట్లు చెబుతాను భగవంతరావు గారు, అర్థమయ్యేట్లు చెబుతాను. అమ్మా మహి, డోంట్ థింక్ అదర్వైజ్. ఈ మ్యాచ్ అంటే మహి మధుల పెళ్ళి మధు వాళ్ళ నాన్నగారికి అంటే మా అన్నయ్యకి ఇష్టం లేదు. సో విత్డ్రాయింగ్ దిస్ ప్రపోజల్. వై సార్, వై? ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? వాట్స్ ద రీజన్? చెప్పు బాబాయ్, వాట్ ద రీజన్? చెప్పు బాబాయ్, వాట్ ద రీజన్? చెప్పు బాబాయ్, ఎందుకు ఒప్పుకోలేదు? తల్లి ఎక్సైట్ అవుతామ్మా, నీకంతా చెబుతాను తల్లి, నీకు నష్టం లేదు. కూర్చో, మీ పెద్దవాళ్ళు మా మాట విను. నువ్వు కూర్చో, సరిగ్గా కూర్చో, కూర్చో ప్లీజ్ 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 ప్లీజ్. మహి, డోంట్ థింక్ అదర్వైజ్. జాగ్రత్తగా విను. ఇప్పుడు క్యాన్సిల్ అయింది ఈ మ్యాచ్ మాత్రమే, కానీ నా సంబంధాలు మన సంబంధాలు చూసావా ఎప్పట్లాగానే ఉంటాయి. దాంట్లో గురించి ఏం ఆలోచన? అరే ఏం మాట్లాడుతున్నారండి? దీన్నే కింద బాగా మంట పెట్టి పైన నీళ్లు చల్లటం అంటారు. ఆ కౌటుల్యుడే కనుక ఉంటే మీ కాళ్ళ మీద పడి మీ పాదాలు నాకి పారిపోయి ఉండేవాడు. ఏమి కౌటుల్యం? మ్యాచ్ క్యాన్సిల్ ట, సంబంధాలు మాత్రం నార్మల్ గా ఉంటాయిట. ఆహా! భగవంతరావు గారు, మీరు రెచ్చిపోకండి. మీరు రెచ్చిపోయి నన్ను రెచ్చగొట్టకండి. జాగ్రత్త. అయినా అసలు ఇప్పుడు ఏం జరిగిందేనండి? ఏం జరిగింది? మనం ఏమైనా వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేసామా? లేకపోతే కళ్యాణ మండపం ఏమన్నా బుక్ చేసామా? లేకపోతే పురోహితుడిని పిలుచుకొచ్చి ముహూర్తాలు పెట్టించేసి అంత మొదలు పెట్టామా? లేకపోతే సినిమాల్లో చూపించినట్టుగా ఏ పెళ్లి కూతురునో పెళ్లి కొడుకునో బలవంతాన్ని లాక్కుపోతున్నావా? లేదే, నథింగ్ హ్యాపెండ్. ఎవ్రీథింగ్ హ్యాపెండ్ విత్ ఇన్ ద ఫోర్ వాల్స్. ఈ 4 గోడల మధ్య ఏం జరిగినా జరిగింది. అంతే. బయట ఎవరికి తెలియదు. 4 రోజులు అయితే అందరూ మర్చిపోతారు. దానికి ఇంత రాద్ధాంతం ఎందుకు? రమ్మా. నేను రాను. మధు, నేను రాను. డాడీని ఇక్కడికి రమ్మని చెప్పండి. పిచ్చుకోల చేయకూరా. ఫోన్ చేయండి, మీరు వెళ్ళి పిలుచుకురండి. డాడీ ఇక్కడికి రాదా, నేను ఇక్కడికి రాను. మధు, చెప్పిన మాటను. బాబాయ్, యు ఆర్ ప్లేయింగ్ సంథింగ్. డాడీ మా పెళ్లి ఒప్పుకున్నాడు. మహి అంటే ఇష్టం అన్నాడు. నేను బాబాయ్ పురోహితులు కృష్ణశాస్త్రి గారిని తీసుకొని ముందు వెళ్ళిపోతావమ్మా, నువ్వు వెనకాల అదిగో ఫ్రూట్స్ తీసుకొని రా అన్నాడు. నువ్వే డాడీకి ఏదో చెప్పి మోసం చేస్తున్నావు. మధు, నువ్వు చిన్నపిల్లవి, ఇలాంటి గొడవలు బాగా సహజం. రా. Be in your limits. Limits? Me? Huh? నువ్వే చెప్పావుగా బాబాయ్, మంచితనానికి మానవత్వానికి ఒక లెవెల్ ఉంటుందమ్మా అని. నీ లిమిట్స్ లో నువ్వు ఉండు. నువ్వు నా బాబాయ్వే కాదు. మధు, తల్లి, ఈ బాబాయిని బాగా అర్థం చేసుకున్నావమ్మా. చూడు మధు, నీ గురించి, నీ భవిష్యత్తు గురించి, నీ ఎదుగుదల గురించి నీకన్నా మీ నాన్నకన్నా ఎక్కువ ఆలోచించేవాడిని, తపన పడేవాడిని నేనేనమ్మా. నీకో సంగతి తెలుసా? నీకంటే మీ నాన్నకి ఈ సంగతి బాగా తెలుసు. అందుకే మీ నాన్న ఎప్పుడూ ఒక మాట అంటుంటాడు ఒక మాట తెలుసా? అరే భార్గవ్, అది నా కూతురేరా, కానీ దాని మంచి చెడు, దాని భవిష్యత్తు గురించినటువంటి ఆలోచన అన్నీ నువ్వే కరెక్ట్గా నిర్ణయిస్తావురా. నీ నిర్ణయాన్ని నేను ఒప్పుకుంటాను రా. దాని పెళ్లి విషయంలో కూడా నేను
నేనేం చేస్తే అది ఓకే అన్నాడు. అంటే ఇప్పుడు మీరు ఓకే అనట్లేదా సార్? నేనే ఓకే అంటల్లా. అంటే ఈ పెళ్లి నీకు ఇష్టం లేదా బాబు? అవును, నాకే ఇష్టం లేదు. మీ అన్నని మీరే రావద్దని చెప్పారా? నేనే రావద్దు అని చెప్పాను. వై సార్, వై? వాట్స్ ద రీజన్? చెప్పు బాబాయ్, వాట్ ది రీజన్? చెప్పండి సార్, వాట్స్ ద రీజన్? రీజన్ రీజన్ నాకంటే మీ నాన్నకే బాగా తెలుసు. లేదు బాబాయ్, కారణం ఏంటో నువ్వే చెప్పాలి. నువ్వు చెప్తే గానీ ఇక్కడి నుంచి Yes, చెప్పు. చెప్పండి సార్. సార్, ఉరి శిక్ష పడ్డవాడికి కూడా కారణం చెప్పి మరి ఊరేస్తారు సార్. మీరు రీజన్ చెప్పి తీరాల్సిందే. చెప్పండి, వాట్స్ ద రీజన్? చెప్పు బాబాయ్, వాట్ ది రీజన్? భగవంతరావు గారు, పిల్లలిద్దరూ రీజన్ చెప్పండి అని చెప్పి గట్టిగా బలవంత పెడుతున్నారు. ఇంకా చెప్పక తప్పదు. నడి సముద్రమున దేవా నవ జీవన మార్గము నా జన్మ తరింప. బాబా భగవంతరావు బాబా, బాగున్నారా బాబా? ఎన్నాళ్ళకి కనబడ్డారు బాబా. అసలు ఆ రోజే నా మొఖానంత వారు నుకుంటే మీకు ఈ బాధ అంతా ఉండేది కాదు. ఎన్ని రోజుల నుంచి మీ బజార్లో తిరుగుతున్నారు బాబా మీకోసం. ఇగో ఈ బాబు చెప్పాడు, ఎందుకు అని అడిగాడు. మొత్తం చెప్పేశా. చెప్పింది మొత్తం ఇప్పుడు ఒకసారి వీళ్ళకి చెప్పు. అట్టాగా బాబు. బాబు అవి పుష్కరాలు జరిగే రోజులు. పుష్కరాలా? అవునమ్మా, గోదనమ్మ తల్లికి 12 ఏళ్ళకి ఒకసారి వస్తాయి. మీరంతా బుడుగు మునుగుతారు. ఓ పుష్కరాలు. ఆ రోజుల్లో ఒక రోజు పొద్దుకాడి నుంచి ముద్ద కోసం తిరిగిన, ఎక్కడా దొరకలా. చీకటాడింది. బాగా ఆకలి అవుతుందా? ఉండు, అక్కడ రొట్టి ముక్కలు ఉన్నాయి కానీ నీకేంత అది తాగు. దాని దేన్ని ఒక్క ముక్కలాగా ఉండి కూడా దాన్నే పడతా అట్టది. చక్కగా ఏందే ఇంకా ఆకలి దేరలా? ఉండు. ఏంద్ర కాసుగా మొక్కలు కాస్తాను, రొట్టి మొక్కలు కాసి పడుతున్నా. ఏడ బో దొరకలేదు. ఏం చెప్పమంటావు ఇలా రావులమ్మా? అరే రే 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 రే, ఈ జనాలకు రోజు రోజుకి దేవుడి మీద భక్తి పెరిగిపోతుంది, మా లాంటి వాళ్ళ మీద జాలు తగ్గిపోతుంది. అడ్డే బస్సులు రైలు దిగుతున్నారు. దిగడం ఆలస్యం, గోదాట్లో మునగటం, ఈ రావు పెండా చేయటం, ఏడల్లో కలపటం, డ్యామరసేమో డబ్బులు ఇవ్వటం. ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ళ ఆకలి తీర్చడానికి పెండాలంట. ఈ అమ్మ బతుకున్న వాళ్ళకి మనకింత ముద్ద పెట్టాలంటే వాళ్ళకి ప్రాణం అప్పతాం. అందుకే రావులమ్మా, వరయ్యా మరి బాబు సచ్చురాళ్ళ కాదురా, ఈ అమ్మ బతుకున్నాళ్ళకి పెట్టండి రా పెండాలో అని చెప్పాలి రావులమ్మ. రావులమ్మా ఏముంది తినటానికి? సచ్చినాడు.
రావులమ్మా రావులమ్మా ఒకసారి లేచి నిలబడవా నిలబడవే చెప్తాను ఒకసారి వాణిశ్రీ ఫోజు కట్టడా చూడు అవునమ్మా ముట్టేళ్ళ రాజ్యంలో ముంతాజు రాణిగా ఉన్నావే నువ్వు అది ఏం చెప్పినా సరే ఇంకా నాకు ఆడేం ఇదేమో. అవునమ్మా ఎవడయ్యుడా నాకు మాత్రం ఏం తెలుసు అదిగో అట్ట పాదల్లో పడేస్తున్నాడు కుక్కలు పీక తెలిసిపోతా ఉంటే ఎట్టెత్తుకోవచ్చు పొగల్లో దొరికాడు అసలు లైటింగ్లో చూపించాడు మొహాన్ని చూడరా బిడ్డ సీడు అంత సక్కంగా ఉన్నాడు ఏ అమ్మగాని బిడ్డ ఏందో లైసెన్సు లేనోడే ఏం మా కళ్ళు గుట్టు సొప్పు కాకుండా కలిసి మన కోసం ఇక్కడ పడేసి వెళ్ళి ఉంటుంది సౌరుగా అక్కడికి ఎందుకు అనుకోవాలా ఏదో ఈ సేకట్లో తిరణాలు అడవుల్లో ఏమన్నా అడగట్టి మర్చిపోయి ఉండొచ్చు ఓమా ఓయా బాబా అయ్యా 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 నా కాడు బిడ్డ ఉన్నాడయ్యా మీరు ఏమన్నా మర్చిపోతే ఒకటి తీసుకుపోండి అయ్యా అమ్మా అయ్యా అమ్మ ఏది అరుపులో పిచ్చిదానని వాళ్ళెవరో వద్దని వదిలించుకోపోతే మళ్ళా వాళ్ళకి తగిలించాల్సి వస్తామేంది ఎర్రి మొహం ఇదిగో రావులమ్మా ఓ పని చేయలే వాడు ఆడ దొరికాడు ఆడ వదిలిపెట్టినప్పుడు నీ ఎవరు నాకు తెలియకపోవా ఆడ వదిలిపెట్టొస్తే బిడ్డను వెతికిపోదావా అయితే కావాలమ్మా నేను మన దగ్గర ఉంచుకుందామంటే ఈడు మనకాడే ఉంటే ఇంకో ముట్టోడు తయారవుతాడు పోనీ పైసా అంటారా ఈడు పోలీసు వాళ్ళకి అప్పు చెప్తే పోలీసు వాళ్ళకి అప్పు చెబుతా పోలీసు వాళ్ళకి పోలీసు వాళ్ళకి అప్పు చెబితే ఏమవుతుందో తెలుసా ఏటైందంట పిల్లలను పట్టుకునే దొరికిందని నేను బొక్కలో ఎట్టేసి నీ ఫోటో పేపర్లో ఎట్టేసుకుంటాం ఇప్పుడు ఏం చేయాలా అయ్యో అయ్యో ఊరుకో అయ్యో అయ్యో కట్టు లోపల పోతుందో ఈడు ఏడుతున్నాడు రయ్యా ఇది ఆకలి ఏడిపోయారా ఇది ఆకలి ఏడిపోయా ఆకలి ఏడిపా అవునరా కాస్క ఆకలి ఏడుపు మన గత ఎవరికి తెలిసిరా అయ్యో ఊకో ఊకో బిడ్డ ఈ ఆకలి తీర్చడానికి నా కాడు పాలు కూడా లేవురయ్యా ఊకోయ్యా ఊకో అరే కాస్గా ఈడ ఆకలి తీర్చేది ఎట్టాగరా
చెప్పిసావురా ఇప్పుడు ఆకలి ఎట్టగరా వాడి ఆకలి మనం తీర్చడం కాదే, మన ఆకలి తీర్చడానికి వాడు మనకు దొరికాడు. వీడు మనకు దొరికిన సంగతి నీకు నాకు తప్ప ఎవ్వరికీ తెలియదు. ఈ రాత్రికి రాత్రి ఇక్కడి నుంచి మకాం మార్చేద్దాం. తీసుకొని ఎట్టా నడ్రోడ్డు మీద పడుకోబెడదాం. పైన కళలాడే ఎండ, కింద కారుమైన పిల్లాడు ఏడుపు. పైన ఎండ, కింద ఏడుపు. పైన ఎండ, కింద ఏడుపు. చూసుకోనా స్వామి రంగా, చూసిన గుళ్ళల్లో చిల్లు పడిపోతే మనకు చిల్లరే చిల్లరా, చిల్లరే చిల్లరా, చిల్లరే చిల్లరా. వానికి చూడు ఒక చెయ్యు, ఒక కాలు, ఏకంగా కన్నే పొడిసి పెద్ద జోలికి వచ్చాడని నన్నేదంటావంటే అయిపోయావే, వాళ్ళ చోతులు అయిపోయావు. రావే ఆయు పట్టిందని అమ్మా. ఎంతో సచ్చినాడా ఇంకా తుంటే కన్ను పోయేది కదా. నీ పేరు నాకెలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నావా? ఇందాకటి నుంచి ఇక్కడ జరిగిందంతా చూశాను పిల్ల. నా పేరు భగవంతరావు. నాకు పిల్లలు లేరు. పిల్లల కోసం నేను తిరగని క్షేత్రం లేదు, మునగని తీర్థం లేదు. పిల్లలు పుట్టరు అని కూడా చెప్పేశారు. నువ్వు పెద్ద మనసు చేసుకుని ఈ పిల్లాడిని నాకు ఇస్తే నేను పెంచుకుంటానమ్మా. అమ్మా, నన్ను చూసి అనుమానం పడదు. నా అడ్రస్, పేరు, మొత్తం వివరాలన్నీ నీకు రాసిస్తాను తల్లి. కావాలంటే జన్మలో ఏ పాపం చేసుకున్నావో తెలవదు బాబు. ఇగో ఈ జన్మలో ఇంత ముట్టి బతుకుతా ఉండవయ్యా. ఇంకా ఏ పాపాలు మాకొద్దు బాబు, మాకొద్దు. చూడండి అయ్యా, ఈ బిడ్డకి ఓ మంచి అమ్మనియాలా అనుకున్నాను కానీ అమ్ముకోవాలా అనుకోలేదు బాబు. అయ్యా ఒక్క నిమిషం అయ్యా. బిడ్డ సక్కంగా బతకాలా, గొప్పడు కావాలా, బాగా బతుకు బిడ్డ, బాగా బతుకయ్యా.
ఆ డబ్బులు నాకు బాబు. ఆ పిల్లని నేను కూడా చూసా, నాకు డబ్బుల వాటా అవుతుంది బాబు. బాబు బాబు అయ్యా బాగండయ్యా, నా పొట్ట దగ్గర రోడ్డు దగ్గర రోడ్డు కుడిది బాగండి బాబా. అయ్యా వస్తా, నీ దగ్గర డబ్బులు ఎట్ట వసూలు చేయాలో చూస్తా, నా బాకీ వసూలు చేస్తా. కాశీగాడు కన్ను పొడిచేయాలని చూశాడు చూడు, అప్పుడైన గాయం తాలూకు మచ్చ ఇది. ఇదిగో ఈ మచ్చే. కానీ మధు, అది పోయే మచ్చ కాదు. ఎందుకు దాచాను అన్న ఈ నిజాన్ని? కావాలనే దాచాను బాబు, కావాలనే దాచాను. ఈ నిజం నీకు తెలిస్తే ఎక్కడ మా మీద భక్తి గౌరవం పెరిగిపోయి ప్రేమ తగ్గిపోతుందేమోనని భయపడ్డాను రా నాన్న, భయపడ్డాను. నాకు నీ ప్రేమ కావాలిరా బాబు, నాకు నీ ప్రేమ కావాలి బాబు. అలా నేను మోసగాటి కాదు. పెళ్లికి ముందే ఈ విషయం అంతా మధు వాళ్ళ నాన్నగారికి చెబుతామని చెప్పి అనుకున్నాను. కానీ ఇంతలోనే ఇలా అయిపోయింది. ఏమ్మా మధు, నీకు చెప్పలో? భగవంతరావు గారు, మీ నిజాయితీని నేను శంకించడం లేదు, ఎవరు కూడా శంకించలేరు. మీరు చాలా నిజాయితీ పరులు. కానీ చూస్తూ చూస్తూ ఒక అడ్రస్ లేని వాడికి, అనామకుడికి మా బిడ్డ నుంచి పెళ్లి చేయలేం కదా. బాబాయ్, అది నీ అభిప్రాయం కావచ్చు, ఆ, నీ మాట విని నా అభిప్రాయం కూడా అదే కావచ్చు. ఆ. కానీ నా అభిప్రాయం మాత్రం- నార్మల్. ఏంటో నీ అభిప్రాయం? నీ అభిప్రాయం బోడి అభిప్రాయం. పెళ్ళంటే కంప్యూటర్ మీద టిక్కు 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 అంటూ గేమ్స్ ఆడుకోవటం అనుకున్నావా? అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి చేసుకోమనే వాళ్ళు ఎందుకో తెలుసా? ఇదిగో ఇందుకే. అటునో ఏ తెలుసు? డోంట్ టాక్. ఇతను ఎవరు? ఇతని పుట్టుకేంటి? ఎవరికి పుట్టాడు? డోంట్ టాక్. ఇతని మూలం ఏంటి? ఇతని కులం ఏంటి? ఇతని మతం ఏంటి? ఏ రౌడీ తప్పతాగి రేప్ చేస్తూ పుట్టాడు? ఎస్. ఏ హెచ్ఐవి వచ్చి పుట్టాడు? ఏ స్మగ్లర్కి పుట్టాడు? ఏ అండర్వరల్డ్లో పుట్టాడు? ఏ టెర్రరిస్టులకు పుట్టాడు? ఎవరికి పుట్టాడు? ఎలా చెబుతావు? ఎవరికి పుట్టాడు? చూడు మధు, ఒక్క మాట విను. ఆ రోజు ఒక అనాథ ప్రేతానికి దహన సంస్కారాలు చేసి వచ్చానండి అని అన్నాడు చూడు. ఆ రోజే నాకు అనుమానం వచ్చింది. ఏమిటి ఇతని డిఎన్ఏ? ఏమిటి ఇతని డిఎన్ఏ? లేదమ్మా, ఆలోచించాలి. కానీ నువ్వు గొప్ప వంశంలో పుట్టావు. మన వంశం ఏమనుకుంటున్నావు? మన వంశానికి ఒక పరువు ఉంది, ప్రతిష్ఠ ఉంది, పేరుంది, గౌరవం ఉంది, సంఘంలో ఒక సముచిత స్థానం ఉంది. అలాంటి గొప్ప వంశంలో పుట్టి నిన్ను ఒక ఊరు పేరు లేని, అడ్రస్ లేని, పుట్టికే తెలియని, ఎవరికి పుట్టాడో తెలియని ఒక అనాథకి, ఒక అనాథకి చాలా చేస్తామనుకుంటున్నావు. Get out from here, Mr. Bhargav. ఎవరు అనాథ? మంచితనం తెలియని నువ్వు అనాథవి, మానవత్వం లేని నువ్వు అనాథవి. నా బిడ్డ కాదు,
వంశ ప్రతిష్ట వంశ ప్రతిష్ట ఎవరికి కావాలి? నాన్న వద్దు నాన్న. అవును బాబు, నువ్వు అనాథవి కాదు, త్రిజుడివి. ద్విజత్వాన్ని మించిన త్రిజత్వాన్ని ఇది. భార్గవ్ గారు, మీరు రోజు పూజ చేసే ఆ భగవంతుడు కూడా ఒక్కొక్క అవతారం ఎత్తాల్సి వచ్చినప్పుడల్లా ఒక్కొక్క పుట్టుక పుట్టాల్సి వచ్చింది, ఒక్కొక్క జన్మ మోదాల్సి వచ్చింది. కానీ నా బిడ్డ పుట్టుక ఒక్కటే, కానీ జన్మలు 3. ఒక తల్లి జన్మనిచ్చింది, ఇంకో తల్లి ప్రాణాలు కాపాడింది, మరో తల్లి పెంచి పెద్ద చేసింది. ఒక్క పుట్టుకలోనే 3 స్త్రీమూర్తులకి అమ్మతనాన్ని అందించిన అద్భుతమైన బిడ్డ వీడు. జన్మనా జాయితే స్వతః కర్మణా జాయితే బ్రాహ్మణ సంస్కారే నజాయితే ద్విజ అని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి. మంచితనం మానవత్వం మూర్తి భవించిన నా బిడ్డ అనాథ కాదు, త్రిజుడు. కొట్టావుగా చప్పట్లు, వెళ్దాం. జస్ట్ ఎ మినిట్ అంకుల్, ఒక్కసారి రాములమ్మని చూడాలనుంది. అవునన్నా, ఆ అమ్మని చూడాలని నాకు ఉంది. ఒకసారి బాబు, నీకు ప్రాణభిక్షని నాకు పుత్రభిక్షని పెట్టిన మహాతల్లి. భార్గవ్ గారు, అడుక్కునే వృత్తిలో ఉన్న మానవత్వంలో మనకెవ్వరికి అందనంత ఎత్తులో ఉంది. మానవత్వానికి నిలువెత్తు సంతకం ఈ రాములమ్మ. మధు వాళ్ళ నాన్నగారు వచ్చిన తర్వాత ఈ రాములమ్మను చూపించి విషయమంతా చెబుదామని చెప్పి నేనే వెతుక్కొచ్చి ఇంట్లో ఉంచా. రాములమ్మ, వీడేనమ్మా ఆ బిడ్డ. అయ్యా తాగచ్చయ్యా. చూసావుగా, హ్యాపీగా రా. I'm happy, Babai. రా. I'm so happy. I'm so happy to be a person in such a great family. Babai, నువ్వు డాడీ ఎంత గొప్పవాళ్ళు బాబాయ్. I'm so happy to be a person in such a great family. డాడీ ఇంటికొచ్చిన వాళ్ళతో అలెక్స్ హేలీ 7 తరాల గురించి చెప్తుంటే ఏడుపు వచ్చేసేది. ఇంటికొచ్చిన వాళ్ళతో గాంధీజీ గురించి, మదర్ తెరీసా గురించి, జీసస్ క్రీస్తు గురించి చెప్తుంటే ఏడ్చేసేదాన్ని. మదర్ తెరీసా మన ఊరు వచ్చిందమ్మా, చూడలేకపోయానన్న వెలతి ఇప్పటికీ నాలో ఉంది బాబాయ్. కానీ బాబాయ్, మదర్ తెరీసాని ఇప్పుడు ఇక్కడ ఈ రాములమ్మలో చూస్తున్నాను. రాములమ్మలో చూస్తున్నాను. ఏమన్నా బాబాయ్? DNA బాబాయ్, ఆస్తులు అధికారాలు పంచుకోవటానికి ఈ వారసత్వాలు డిఎన్ఏలు కావాలి, కానీ మంచిని పంచటానికి, మనిషి అనిపించటానికి
చాలు బాబాయ్. ఈ DNA చాలు. I'm okay with this DNA. అమృతత్వానికి మించిన అమ్మ దీవెనల కన్నా మంచి ముహూర్తం ఏముంటుంది బాబాయ్? బ్లెస్సెస్ నాకు ఇష్టమైతే. అమ్మా చేయి పట్టమ్మా. కుడి చేయమ్మా. ఆ పూలని వాళ్ళ తల మీద జల్లి ఆశీర్వదించు. కులం పునాదుల మీద, మతం పునాదుల మీద ఒక జాతిని కానీ నీతిని కానీ నిర్మించలేం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇది రససరి పొన్నూరు వారి నాటిక త్రిజుడు. ఈ నాటిక దర్శకుడు కృష్ణేశ్వరరావు గారు, రచయిత భాస్కర్రావు గారు మరియు టీం సభ్యులందరినీ వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వీరికి ప్రదర్శన పారితోషికం అందించడం కోసం డాక్టర్ కొల్ల అమర్ గారు మరియు డాక్టర్ భాగ్యమాల గారు, ప్రగతి నర్సింగ్ హోమ్ చిలకలూరుపేట, వారిని కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్రదర్శన పారితోషికం 15,000 రూపాయలు దర్శకుడు కృష్ణేశ్వర గారికి అందజేస్తున్నారు. అలాగే జ్ఞాపిక ఇవ్వండి, ఆయనకి ఇవ్వండి. వాసుదేవ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. రండి సార్. అలాగే దర్శకుడికి 1000 రూపాయల పారితోషికం మరియు రచయితకి 1000 రూపాయల పారితోషికం ఉంది. ఈ నగదు బహుమతిని బహుకరిస్తున్నవారు షేక్ కాసిం పీరా గారు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్, పెదనందిపాడు, వాసుదేవరావు గారు. డాక్టర్ గారు ఉండండి ఒక్క నిమిషం. రండి సార్, మీరు రండి. ఇవ్వండి. అలాగే పాల్గొన్న ప్రతి కళాకారుడికి బహుమానం తీసుకోండి సార్. అడ్డుబండి సార్, అడ్డుబండి వరుస తెచ్చుకుంటా పోదండి. ఇవ్వమండి డాక్టర్ గారు. నిలబండి సార్, మీరు కూడా ఇవ్వండి సార్ అందరికీ. వరుస ఇచ్చుకుంటూ రండి సార్. ట్రావెలింగ్ మరి టెక్నీషియన్స్ కూడా రావాలి. రమణ, నోరి, తీసుకురండి. పిల్లలు లేరా సార్? వీళ్ళకి కొట్టించారు. లీలామోహన్ గారు నిన్న వచ్చాడు. లీలామోహన్, శ్రీధరా. ఓకే థ్యాంక్ యూ సార్. మరి మా కోరికను మన్నించి ఇక్కడ నాటిక ప్రదర్శించినందుకు మీ టీం మొత్తానికి పరిషత్ తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.